హరే కృష్ణ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ నుంచి గోపాల్ ఈ స్కూల్ వారు నిర్వహిస్తున్నటువంటి భక్తుల అనుభవాలు. అంటే మొట్టమొదటిగా వారి జీవితంలో ఇస్కాన్ ఎప్పుడు పరిచయం అయింది, ఇస్కాన్ పరిచయం కాకముందు వారి జీవితం ఏంటి, ఇస్కాన్ పరిచయం అయిన తర్వాత ఆ యొక్క భక్తుల యొక్క జీవితం ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకునేటువంటి ఈ కార్యక్రమంలో ఉన్నాం ప్రజెంటు. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క మొట్టమొదటి తొలి గడప అయినటువంటి దేవుని గడప పిలువబడుతుంది. ఆ కడపలో మనం శ్రీమాన్ నాగేంద్ర ప్రభు గారి యొక్క వైకుంఠ ధామంలోకి ప్రవేశించబోతున్నాం. పదండి వెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. స్వాగతం, సుస్వాగతం. గృహ మీద ఇంటికి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాంఛా కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. చాలా ఆనందంగా ఉంది. వైకుంఠ ధామంలో ప్రవేశిస్తున్నాం. హరే హరిహరాయ నమో కృష్ణ యాదవాయ నమో, హరిహరాయ నమో కృష్ణ యాదవాయ నమో. ఓ యాదవాయ మాధవాయ కేశవాయ నమో, యాదవాయ మాధవాయ కేశవాయ నమో. గోపాల్ గోవింద రామ శ్రీమధు కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్. నమో విష్ణు పాదాయ విష్ణు పాదాయ విష్ణు విష్ణాయ విష్ణువేదాంత స్వామి నామే నమః. దేవే గౌరవాన్ని భజామి. పాశ్చాత్య దశతారిణ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కళా దర్శన కృష్ణ విష్ణు కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ప్రత్యేకించి కడపలో శ్రీమాన్ నాగేంద్ర ప్రభు గారు వారి యొక్క ధర్మపత్నితో కలిసి వారి యొక్క దివ్యమైనటువంటి వైకుంఠధామంలో మనం వారి యొక్క జీవిత విశేషాలు, అంటే ఇస్కాన్కి రాకముందు, ఇస్కాన్కి వచ్చిన తర్వాత వారి యొక్క జీవితంలో జరిగినటువంటి దివ్యమైన అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. సో పదని వెళ్దాం అందరం. హరే కృష్ణ. హరే కృష్ణమా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆల్రెడీ ప్రభుజీ మనం గతంలో మీరు చూసే ఉంటారు, మనం ఇలా లైవ్ పోడ్కాస్ట్ జరుగుతూ ఉన్నాయి, భక్తుల యొక్క అనుభవాలు. సో ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటగా మీరు మీ జీవితంలో అసలు ఇస్కాన్ పరిచయం కాకముందు మీ జీవితం యొక్క పోషణ ఏంటి, అసలు ఎలా మీరు మీ జీవితాన్ని జీవించేవారు, మీ యొక్క జీవన శైలి ఒక్కసారి మీరు అసలు మీ యొక్క నామం ఏంటి, మీరు ఏం చేసేవారు, ఇవన్నీ చెప్తే భక్తులందరూ కూడా తెలుసుకుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో ప్రతి భక్తునికి కూడా పేరు పేరున దండవత్ ప్రణామాలు. ఈరోజు కడపలో ఉన్నటువంటి మా ఇంటికి రావడం జరిగింది మమ్మల్ని ఉద్ధరించేదానికి. భక్తుల ఆశీర్వాదం మేరకు, హరే కృష్ణ, భగవంతుని కృప మేరకు వచ్చాము. అదే మామూలుగా కూడా మనకు కృష్ణ పుస్తకంలో చూస్తే నందమహారాజు గారి ఇంటికి గర్గముని వస్తారు. అప్పుడు నందమహారాజ్ చెప్తారు, అడుగుతారనమాట, ఏంటి గర్గముని ఇలా వచ్చారు మాలాంటి గృహస్థుల ఇంటికి మమ్మల్ని ఉద్ధరించేదానికి అని చెప్పేసి. ఆ విధంగా ఊరికే రారు మహానుభావులు అని చెప్పి ఏదైతే సామెత అనేది ఉందో ఆ సామెతను నిజం చేసేదానికి, మాలాంటి బద్ధజీవులను ఉద్ధరించేదానికి ఈరోజు శబరీష్ ప్రభు, మన అరుణ్ ప్రభు, గోపాల్ ఈ స్కూల్ టీం అంతా కూడా సపోర్టుతో ఈరోజు మా ఇంటికి వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. వైష్ణవులు చాలా జోక్ చేస్తుంటారు ఇలాగా చూస్తున్నాను. కృష్ణ ప్రభుజీ. నా పేరు నాగేంద్ర కుమార్. ఈమె ఈ జన్మకు నా భార్య. ఈమె పేరు మంజుల. భౌతికంగా మేము టీచర్గా పనిచేసే వాళ్ళము ఇస్కాన్ లేక రాకముందు. సో భౌతికమైన చదువు వచ్చేసి
ఎంఎస్సి ఎంఏ బీఈడి చదివాను నేను. ఈమె బీకామ్ బీఈడి చదివింది. భౌతికమైన చదువులు ఎంతో గొప్పవైనా అది వృధానే ఒకటి. రెండవది అదే ఆధ్యాత్మికంగా అయితే మాత్రము మేమిద్దరము నర్సరీ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు భక్తిని ప్రారంభిస్తూ ఉన్నాము భక్తుల కృప వలన. బేసిక్గా ఇస్కాన్లోకి రాకముందు ఒక స్కూల్ పెట్టాలని చెప్పేసి ఆలోచించేవాడిని. అంటే వేరే స్కూల్లో ఆల్రెడీ టీచర్గా పనిచేస్తున్నాం కాబట్టి ఆ అనుభవంతో ఇక్కడ కూడా కడపలో ఒక స్కూల్ పెట్టాలని చెప్పేసి ఏరియాలన్నీ తిరిగేవాడిని. ఏ ఏరియా అయితే బాగుంటుంది, ఏ బిల్డింగ్ అయితే బాగుంటుంది, ఇవన్నీ కూడా సెర్చ్ చేసేవాడిని. ఈ విధంగా సెర్చ్లో ఉన్నప్పుడు మా స్నేహితుడు ఒక ఆయన చెన్నూరులో అందరం కలిసి స్కూల్ పెడదామని చెప్పేసి ఆయన అక్కడికి పిలుచుకెళ్ళడం జరిగింది. సో ఇంకా ఇస్కాన్లోకి రాకముందు ఒక మాటలో చెప్పాలంటే ఆహార నిద్ర భయం మైదునాలలోనే మా జీవితం అంతా వృధా అయిపోయేది, మా సమయం అంతా. అంటే ఆదివారం వస్తే చాలు ఈమె మా ఆయనకు బాగా ఇష్టం అని చెప్పేసి రకరకాల దోశలు వేయడం, అవన్నీ తినేసి కడుపు నొప్పి ఏదో తెచ్చుకోవడం, హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ విధంగా కేవలం బిఫోర్ ఇస్కాన్ అంటే సమయం అంతా వృధానే. ఆహార నిద్ర భయం మైదునాలని సమయం అంతా వృధా అయ్యేదన్నమాట. ఇప్పుడు ఇస్కాన్ వచ్చిన తర్వాత మీరు అసలు ఇస్కాన్కి రావడానికి ఎవరు పరిచయం, ఇస్కాన్ రావడానికి అసలు ఇస్కాన్ అనేది ఎలా తెలిసింది మీకు, ఎవరు పరిచయం చేస్తారో ఎలా తెలిసింది? అదే ప్రభు అదే మా స్నేహితుడు ఒక ఆయన ఇట్లా స్కూలు పెడదాం మనం చెన్నూరులో, మీరు రండి అని అనేసరికి సరేలే అని చెప్పేసి మేము వెళ్ళాం చెన్నూరుకి. ఎలా ఉంది ఏం కథ స్కూలు వాతావరణం పెట్టేదానికి అని చెప్పేసి అక్కడ ఫైనల్గా స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ స్కూల్లో నేను హెడ్ మాస్టర్ లాగా పనిచేసేవాడిని, మిగతా కరెస్పాండెంట్ ఇంకొక ఆయన మేనేజ్మెంట్ ఇలా ఉంటారు. నేను అలా ఉన్నప్పుడు అంటే పేరెంట్స్తోనూ పిల్లలతోనూ ఈ విధంగా టీచర్స్తోనూ ఎక్కువ వాళ్ళతో డీలింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఆ విధంగా ఉన్నప్పుడు మన చెన్నూరు సుబ్బయ్య ప్రభు, అదేవిధంగా కొండపేట నుంచి రాఘవేంద్ర ప్రభు, సుబ్బనరసయ్య ప్రభు, రాము ప్రభు, మన భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. 2018లో స్కూల్ని స్టార్ట్ చేశాము. అప్పుడు అందరూ వచ్చారు. ఇది కొత్త స్కూలు, మీ గురించి విన్నాము. అంటే చెన్నూరులో స్కూల్ స్టార్ట్ చేయకముందే అంటే ఇక్కడ వేరే కొంచెం పెద్ద స్కూల్లో కడపలో చేసేవాళ్ళము. ఆ విధంగా వాళ్ళు విన్నారనమాట, మీ స్కూల్లో చేర్పించాలని అనుకుంటున్నాము మా పిల్లలందరినీ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్లో చదువుతున్నారు. మన భక్తుల పిల్లలందరూ కూడా ఒక చోట చదివితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. నేను వాళ్ళతో డీల్ చేయడము, వాళ్ళని చూసిన మొదటిసారి వాళ్ళ కట్టు బొట్టు వ్యవహారము వీటికి చాలా బాగా ఆకర్షితుని అయ్యేవాడు అనమాట. ఆ విధంగా ప్రభు వాళ్ళు వచ్చేవారు. వచ్చినప్పుడల్లా అంటే జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వేరే వేరే సమయాలలో వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేసేదానికి. వాళ్ళు వస్తే చాలు మన ఇస్కాన్ భక్తులు, నాకు అంటే ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి భక్తులతో మాట్లాడాలి అన్న ఆసక్తి అనేది ఉండేదన్నమాట. ఆ విధంగా భక్తులు కనబడితే చాలు వచ్చి నేను మాట్లాడేవాడిని. వాళ్ళు ఏదైతే ఆ రోజు క్లాస్లో పాయింట్స్ అనేవి వినింటారో ఆ పాయింట్ని ఒకటి చెప్పేవాళ్ళు అనమాట, దాని గురించి వివరించేవాళ్ళు. అరే చాలా బాగుంది, వీళ్ళ ఆచార వ్యవహారాలు బాగున్నాయి, కట్టుబొట్టు బాగుంది, చెప్పేది కూడా చాలా బాగుంది అని ఆ విధంగా చాలా బాగా ఆకర్షితున్నాయేవాడిని. అట్లా మెల్లమెల్లగా భక్తులు మమ్మల్ని ఇద్దరిని, అదేవిధంగా ఆ స్కూల్ మొత్తం స్టాఫ్ అందరినీ కూడా అప్పుడప్పుడు ఫెస్టివల్స్ జరిగితే కనుక ఆ ఫెస్టివల్స్కి ఆహ్వానించేవాళ్ళు. మేము వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా ఫెస్టివల్స్ ద్వారా కావచ్చు, భక్తుల ద్వారా
ఇంకొకటి ఆ, ఆ, ఆ విధంగా మాకు భక్తుల ద్వారా ఇస్కాన్ అనేది పరిచయం అయింది. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇస్కాన్లో మీ జీవితం ఏంటి? అసలు ఇస్కాన్లో మీరు ఇప్పుడు ఇంత స్థిరంగా ఉండి సేవలు చేస్తున్నారు. మీ జీవితంలో వచ్చిన ఆ టర్నింగ్ పాయింట్, సరే ఇస్కాన్ భక్తుని చూసి ఆకర్షితులు అయ్యేవారు. ఆ తర్వాత అసలు ఇప్పుడు ఈ టర్నింగ్ పాయింట్ అనేది ఎక్కడ వచ్చింది? ఏ సమయంలో వచ్చింది? ఎవరు ఆ టర్నింగ్ అవ్వడానికి, ఆ మలుపు మీ జీవితంలో రావడానికి ఎవరు కారణమయ్యారు? ఎవరు ప్రేరేపించారు? ఏ భక్తుల యొక్క ప్రేరకం? ఆ, అదే ప్రభుజీ, భక్తులు పరిచయం అయిన తర్వాత ఒకసారి సుబ్బయ్య ప్రభు వచ్చి చెప్పారనమాట, పిల్లలకి ఎప్పుడు ఈ భౌతికమైన చదువులే చెబుతూ ఉంటే కనుక వాళ్ళు కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన ప్రోగ్రామ్ ఏమన్నా స్కూల్లో కండక్ట్ చేస్తామా అని చెప్పేసి మీకు వీలైతే అని చెప్పారు. నేను ఇంకా ఇమీడియట్గా ఇంకా వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు స్కూల్లో పార్ట్నర్గా ఉండేవాడిని, వాళ్ళతో మాట్లాడింటే సర్లే పర్లేదు చేద్దాంలే అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చక్కగా కీర్తన, స్కూల్ అంతా, ఆ గ్రౌండ్ అంతా పిల్లలు నృత్యం చేసుకుంటూ చాలా అద్భుతంగా గడిచిందనమాట. తర్వాత ఇంకొకసారి కూడా కొండపేట భక్తులు ఎవరైతే మన వరజల్ల ప్రభు, శ్రావణి మాతాయి, వీళ్ళందరూ కూడా వచ్చిన్నారు. మన చైతన్య సింహం ప్రభు, మిగతా భక్తులందరూ వచ్చినప్పుడు రెండోసారి అనుకుంటా ప్రోగ్రాం కండక్ట్ చేయడము. అప్పుడు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ప్రొద్దుటూరు నుంచి వచ్చిన్నారు. ప్రభును అంటే ప్రభు గేట్లోంచి ఎంటర్ అవుతూనే ప్రభువును చూశాను. నేను చూసిన వెంటనే నాకు చాలా చాలా సంతోషం వేసింది. అదేదో తెలియని ఫీలింగ్. ప్రభు వచ్చారు. ప్రభు వచ్చిన తర్వాత ప్రభు ప్రసంగించారు. పిల్లలందరూ గ్రౌండ్లో కూర్చోంటే వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రభు వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ అవసరమో కృష్ణ భక్తులు దాని గురించి ప్రసంగించారు. ఇట్లా చైర్లేశారు. మధ్యలో మధురేష్ ప్రభు కూర్చున్నారు. ఆయన పక్కన నేను కూర్చున్నా, మిగతా వాళ్ళం కూర్చున్నాం. మేము కూర్చున్న తర్వాత అంటే నేను కూడా కొద్దిగా మాట్లాడాలి కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత అంటే నాకు తెలియకుండానే మధురేష్ ప్రభు పాదాలను పట్టుకునేసి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. అంటే శ్రీమాన్ మధురేష్ ప్రభుజీని మొదటిసారి చూసిన వెంటనే నాకు అదొక ఏమంటారు, ఆయన యొక్క సింప్లిసిటీ, అదేవిధంగా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మాట తీరు నన్ను చాలా ఆకర్షించాయి. అంటే నాకు ఏ ఫీలింగ్ కలిగిందంటే, ఎస్, ఈ రోజున నేను ఒక నిజమైన సాధువును దర్శించుకున్నాను. ఆ ప్యూరిటీ అట్రాక్ట్స్ అంటారు కదా, అది నా మీద పనిచేసింది ఎక్కువగా. ఆ విధంగా నాకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే కనుక భగవద్గీత చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ప్రభుజీ. 2019 డిసెంబర్ 25. అంతకుముందు మీరు భగవద్గీతతో అసలు పరిచయం లేదా? మీకు ఉండేది ప్రభు ఇంట్లో, అది దేవుని గుడికే పరిమితం అయ్యేది. ఇప్పుడు దాన్ని ఎప్పుడు ఓపెన్ చేయలేదు, చదవలేదు. ఒకవేళ చదివినా సరే ఈరోజు నుంచి చదవాలి భగవద్గీత అనుకుంటా, ఇస్కాన్లోకి రాకముందు చదవాలని అనుకుంటా. ఒక 2 పేజీలు చదువుతా, 2 నెలలు గ్యాప్ వస్తుంది, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేది, మర్చిపోతాం. ఆ విధంగా జరిగేది. కానీ ఎప్పుడైతే ఇస్కాన్లో భక్తులు పరిచయం అయ్యారు, అప్పుడు 2019లో భగవద్గీత కాంపిటీషన్ పెడుతున్నాం, ఇట్లా కండక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి సుబ్బనరసయ్య ప్రభు, శుభమాతాయి, సుబ్బనరసయ్య ప్రభు తమ్ముడు సుబ్బయ్య ప్రభు, ఇంకా మిగతా భక్తులందరూ, మన చెన్నూరు భక్తులు కావచ్చు, కొండపేట భక్తులందరూ కలిసి చాలా చక్కగా ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది.
అప్పుడు అందరూ ఆ భగవద్గీత ఎగ్జామ్లో అందరూ స్టూడెంట్స్కి 3 ప్రైజెస్, స్టూడెంట్ కేటగిరీలో, అదర్స్ కేటగిరీలో 3 ప్రైజెస్ అనమాట. సో ఆ విధంగా భగవద్గీత తీసుకున్నా, చదవలే కాంపిటీషన్కి. కానీ భక్తులు వీళ్ళు ఉండరు కదా, పేరెంట్స్ వచ్చేవాళ్ళు, వచ్చి ప్రభు భగవద్గీత తీసుకున్నారు కదా, చదువుతారా మీరు అని. అంటే ఏం పలికేవాడి కాదు, చదువుతా అనేవాడి. 2వ రోజు 3వ రోజు అట్లా అడిగేవాళ్ళు, ఫ్రీక్వెంట్ ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ప్రభు భగవద్గీత తీసుకున్నారా, చదువుతున్నారా అని. ఇక కాదు నేను అబద్ధం చెప్పలేడు, వీళ్ళ కోసం అన్నా చదవాలా అని చెప్పేసి ఆ విధంగా భగవద్గీత చదవడం ప్రారంభించాను. అట్లయితే ఎప్పుడైతే మెల్లగా చదవడం ప్రారంభించినానో, అది ఒక శ్లోకం అని ప్రారంభించిన. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అర్ధగంట అయింది, గంట, 2 గంటలు, కనీసం అంటే 5 గంటలు చదివేవాడిని. ఆ విధంగా అంటే సమయం దొరికితే చాలు భగవద్గీత చదవడం. అంటే భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం ప్రభుజీ నేను చదివేటప్పుడు, అరే ఈ శ్లోకం కృష్ణుడు నాకే చెప్పినాడే, నా కోసమే ఉంది ఇది, ప్రతి శ్లోకం ఆ విధంగా సరే ఇది నా కోసమే, ఓకే రైట్, నెక్స్ట్ శ్లోకం ఇది ఏముందో చూద్దాం అని నెక్స్ట్ శ్లోకం చదివేవాడిని. అది చదివితే ఒరే ఇది కూడా నా గురించి ఉంది, నా కోసమే చెప్పినాడు, అరే చెప్పింది కృష్ణుడు నాకే ఇది అన్న ఫీలింగ్ అనేది కలిగేది ప్రభుజీ. ఆ విధంగా ప్రేరణ అనేది ఎక్కువ పెరిగేది, చదవడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఎంతగా చదివానంటే, ఒకవేళ ఏదన్నా స్కూల్ పనుల మీద నేను ఎక్కడన్నా తిరుపతికో లేదంటే బంధువులు ఇట్లా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను బస్సులో కూడా భగవద్గీత బ్యాగ్లో పెట్టుకునేది, ఆ జర్నీ చేసేటప్పుడు కూడా చదువుతా కూర్చునేది అనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకునేవాడిని. సో ఆ విధంగా భగవద్గీత కాంపిటీషను నాకు చాలా బాగా పనికొచ్చింది. ఒకటి. రెండవది వచ్చేసి భగవద్గీత కాంపిటీషన్లో మీరు ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ అలా ఏమైనా సాధించారా? ఇంత చదివారంటే ఖచ్చితంగా వచ్చింటారు. మంజు చెప్తుంది. హరే కృష్ణ. అలా భగవద్గీత కాంపిటీషన్ ఉందని చెప్పేసి అర్లీ మార్నింగ్ 3:30కి లేచి చదివేవాళ్ళం ప్రభు. అంటే ఇంటి పనులు కూడా ఉంటాయి కదా, కొంచెం త్వరగా లేచి చదువుదాంలేనేసి భగవద్గీతతో మంగళారతి టైమింగ్ ఓకే అయిపోయింది. అట్లా చదువుతూ ఉన్నప్పుడు అంటే కొన్ని డేస్ తర్వాత ఒక ఆలోచన వచ్చింది ప్రభు. అంటే ఇట్లా అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉన్నాము, భక్తులు పరిచయం అయ్యారు కదా, ఇప్పుడు భగవద్గీత కాంపిటీషన్ కానీ ప్రిపేర్ అవుతున్నాము ఇద్దరము అని ప్రభుతో ఒక మాట. ఇద్దరం సూపర్. హరి ప్రైజ్ మీకే వచ్చింటాయి. అంత ఇద్దరము ప్రిపేర్ అవుతున్నాం ప్రభు. ఆ సమయంలో ప్రభుకి చెప్పాను అనమాట నేను ఒక మాట, ఇట్లా మందిరానికి అయితే అప్పుడప్పుడు వెళ్తున్నాము, భగవద్గీత కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కదా ఇద్దరము, మనం ఇస్కాన్లో కంటిన్యూ అవ్వాలనా అంటే ఫుల్ టైమ్గా అంటే ఇంకా నెక్స్ట్ అంతా లేదా అనేది కొంచెం కృష్ణుడికి మనం ఇస్కాన్లోకి రావడం ఇష్టమైతే మనకు అందులో ఏదో ఒక ప్రైజ్ అనేది ఉంటుంది. ఆ విధంగా మనము తెలుసుకుందాము అనేసి కృష్ణుడి యొక్క అభిప్రాయం మనోగతం తెలుసుకుందాం అనేసి ఒకటి అనుకున్నాం ప్రభు. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయము, ఫస్ట్ టైం మీ ముందరే చెప్తున్నాం ప్రభు. మా ప్రేక్షకుల యొక్క భాగ్యం చెప్పండి అని ప్రభుతో చెప్పాను ప్రభుజీ. ఇట్లా మనం ఇస్కాన్లోకి రావడం కృష్ణుడికి అంగీకారం అయితే ఏదో ఒక ప్రైజ్ వస్తుంది అనేసి. తర్వాత ప్రభుకి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది ప్రభు. ఓ హరి నాకు అర్థమైన విషయం, అందుకనే అడిగింది. ఆ ప్రైజెస్ మీరు దాటేస్తున్నారు. తర్వాత ఏమైందంటే ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రభు, కృష్ణుడికి మేమంటేనే కాదు ప్రతి ఒక్క జీవాత్మ ఇష్టమే, అజ్ఞానంతో అట్లా అనుకున్నాను నేను అని అర్థమైంది ప్రభు. అయితే చూసింటారా? అంటే మామూలుగా అప్పటి నుంచి నేను ఒక డిసైడ్ అయినాను ప్రభు, అంటే ఇలాంటి కోరికలు అనేది కోరుకోకూడదు, నాకు ఏది మంచిదైతే కృష్ణుడు అదే సప్లై చేస్తారు అని అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను ప్రభు. అంటే కోరికలు ఏమీ ఉండవు, కానీ నాకు ఏదైనా జరిగితే ఏం చేసినా మంచి కానీ చెడు కానీ అది కృష్ణుడి యొక్క
నిర్ణయంగా భావించి అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను. అంటే శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలోని 8వ శ్లోకం మీరు అప్పుడే డిసైడ్ అయిపోయారు. ఆస్తి శివాన్ పాదరథం పినష్టిమం ఆదర్శానం మర్మహతం కరోత్వ యథా తథా విదధాతునం పటో మత్ ప్రాణనాదస్తు సాయేవ నాపర. అలా మీకు ముందుగానే డిసైడ్ అయిపోయారు. హరే కృష్ణ ప్రభుజీ. అదే మీరు స్ఫూర్తి ప్రేరణ అన్నారు కాబట్టి నాకు చాలా బాగా స్ఫూర్తి ఇచ్చిన సంఘటన ఏంటంటే, అంటే ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి మిగతా ఏదైనా సందర్భాలలో సేవల రీత్యా ప్రొద్దుటూరు మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ ప్రొద్దుటూరు మందిరానికి వచ్చినప్పుడు మంగళహారతికి అందుకు అటెండ్ అయ్యేవాళ్ళము. ఒకసారి మంగళహారతి అయిపోయిన తర్వాత శ్రీమన్ మధురేష్ ప్రభుజీ మైక్ దగ్గర కూర్చునేసి ప్రభు ఏమన్నారంటే, అంటే నేను జపం చేస్తున్నాను, ప్రభు మంగళహారతి ముందు నుంచే చేస్తారు కదా, అదిగా నేనైతే జపం చేస్తున్నాను, కానీ నేను నామాన్ని వినలేకపోతున్నాను, అంటే అది తృప్తిగా లేదు. ఎందుకంటే గనక నా వల్ల ఒక 2 కుటుంబాలు భక్తులు కొద్దిగా బాధపడినట్లున్నారు, అందుకే నేను ఈరోజు నామాన్ని సరిగా వినలేకపోతున్నాను అని అన్నారు. అని అంటూ, సో దయచేసి మీరు ఉంటే గనక ఇక్కడ చూశారు, మీరు ఇక్కడికి వస్తే అందరి ముందర మీ పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకుంటాను అని అన్నారన్నమాట. ఎప్పుడైతే నేను ఆ ఘటనని చూసినానో ఆ సంఘటన నాకు చాలా చాలా ప్రేరణ ఇచ్చింది, చాలా స్ఫూర్తినిచ్చింది. అంటే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి శ్రీమన్ మధురేష్ ప్రభు అంటే ఆ విధంగా అంటే అంత వినయంగా ప్రవర్తించడం అనేది చాలా చాలా అరుదు. ఈ కాలంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారా అదే అనిపిస్తుంది అనమాట. అంటే మధురేష్ ప్రభు యొక్క తృణాదపి సునిచేన అన్నటువంటి ఆ భావనను చూసి మీరు అవునవును బ్రో లొంగిపోయారు. లొంగిపోవడం కాదు, క్లీన్ బోల్డ్. నేను ఆ రోజు అయిపోయింది, ఆ రోజు నేను ఫిక్స్ అయినా. వికెట్ పడిపోయింది ఆ రోజు. ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ రోజు ఆ వినయంతో ప్రభు నన్ను క్లీన్ బౌల్ చేశారనమాట. అప్పుడు నేను అనుకున్నా, సో నేను శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ పాదాలకు జీవితాన్ని అర్పించాలి అని ఆ రోజు నేను ఫిక్స్ కావడం జరిగింది. ఎందుకంటే కనుక ఈ రోజుల్లో అంత గొప్ప స్థాయిలో ఉండి అంత వినయంతో అంటే ప్రభు చాలా చక్కని అంటే ఏమంటారు దాన్ని ఆచార ప్రచారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాటిస్తారన్నమాట. ఆ విధంగా నాకు ఆ సంఘటన చాలా ప్రేరణ ఇచ్చింది ప్రభు. హరే కృష్ణ ప్రభు. సంసారం అనేటువంటి ఒక బండికి ఖచ్చితంగా 2 జీవాలు అయితే కావాలి కదా. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు పురుషుడిగా మీ యొక్క ధర్మాన్ని పాటించారు, భక్తిలో వెళ్ళడానికి మాతాజీ సహకరించడము అవన్నీ జరిగి ఉంటాయి. అయితే మాతాజీ గారు అంటే మీ యొక్క ధర్మపత్ని, వారి యొక్క అభిప్రాయాలు ఏంటి, వారి యొక్క అప్పుడు ఏమేమి జరిగాయి, అసలు వారు భక్తిలో ఇంత సుస్థిరంగా మీకు సహకరించడానికి ఏమైనా మీకు మీ జీవితంలో మీరు చెప్పారు. ఇప్పుడు ఏ విధంగా అయితే మధురేష్ ప్రభు యొక్క వినయాన్ని మీరు చూసి ఆకర్షితులు అయిపోయి లొంగిపోయారో అలా మీరు ఏమైనా సపరేట్గా ఏమైనా ఉన్నాయా, అసలు ఇంకా ఇది మన జీవితం, దీనికి నేను కట్టుబడి ఉండాలి అని మీరు మీ యొక్క సహచరుడు అంటే మీ యొక్క భర్త గారికి సహకరించడానికి ఒక ప్రధాన ఉద్దేశం, ప్రధాన ప్రేరకం ఏంటి? హరే కృష్ణ. మామూలుగా అదే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత భగవద్గీత అయిపోయింది, తర్వాత ప్రైజ్ అది వచ్చేసింది. అప్పటి నుంచి ఇంకా ప్రభు మంగళహారతికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ప్రభు ముందు నేను వెళ్ళేదాన్ని కాదు, ప్రభు వెళ్తూ ఉన్నారు. తర్వాత వీధిలో వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు అంటున్నారు, అంటే ప్రభు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నన్ను కూడా తీసుకెళ్లారనమాట. ఇంకా వీధిలో వాళ్ళు వచ్చేసి ఏమి ఎలా ఉండే నాగేంద్ర అని ఎలా చేసావు నువ్వు స్టార్ట్ అయింది అని అంటూ ఉండేవారు. పర్సనల్గా అయితే మా ఇద్దరికి అట్లాంటి ఏమి అభిప్రాయాలు అయితే ఏం లేవు. అంటే
ఇబ్బందులు అయితే ఏం లేవు అంటే ప్రభు. విదేహదారి ఏకాత్మలాగా. అంటే ముందు నుంచి ఏముండేదంటే నా భర్త ఏది చేస్తారో అది 100% కరెక్ట్, నేను దాన్ని ఫాలో కావాలి అనేది ముందు నుంచి ఉండింది ప్రభు నాకు. అంటే మీరు మొట్టమొదటిసారి చెప్పడం నా భార్య అని ప్రకటించారు. సో మీ భార్య కాదా మాతాజీ, ఏంటంటే మీ ధర్మపత్ని అనమాట. ధర్మంలో మీకు సహకరిస్తున్నారు కాబట్టి ఒకే అభిప్రాయం కాబట్టి వైష్ణవి మాతాజీ. చెప్పండి మాది. అదే ప్రభు, అంటే నాకంటూ ఒక అభిప్రాయం అంటూ ఉండదు. అంటే మా ప్రభు ఏదైతే చెప్తారో దానికి నేను 100% పూర్తి సహకారం అనేది అందివ్వాలనేది నా అభిప్రాయం ప్రభు. హరి బావ. ఆ విధంగా ఇద్దరం కలిసి సేవలు అనేది చేస్తూ ఉన్నాం. అయితే మీకు ప్రేరణ ఫస్ట్ ప్రభువు యొక్క జీవితాన్ని చూసే కలిగింది. అవునవును. హరి బావ. ఇది నిజంగా వైకుంఠం అనే దానికి మనకు ఒక గుర్తు అనమాట. వైకుంఠంలో కూడా ఇంతే, ధర్మపత్ని ఇద్దరు భార్య భర్తలు ఎలా ఉంటారంటే భగవంతునికి సేవ చేయడానికి పోటీ పడుతుంటారు అనమాట. ఒక హెల్తీ కాంపిటీషన్ భార్య భర్తల మధ్యలోనే ఉంటుంది. ఆ కాంపిటీషన్ చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంచి సభ్యత కలిగినటువంటి సంస్కారం అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, మీరు సహకారం అన్నారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మంజు అంటే మా ఇద్దరికి అంటే కొద్దిగా చిన్న వయసులోనే, అంటే ఆమె 18 yearsకి ఇట్లా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి బయట వ్యవహారాల గురించి ఆమెకు అంత అవగాహన అనేది ఉండేది కాదు. ఆమె ఒకటే చూసేది, అంటే నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఈయన రైటా రాంగా. కాబట్టి ఆమె ఎక్కువ నన్ను గమనిస్తూ వచ్చేది ఒకటి. రెండోది, ఇంకా ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఆమె నాకు సహకరించిన తీరు మాత్రము చాలా చాలా అభినందించదగ్గ విషయము. ఎందుకంటే చాలా అమోఘమైన విషయం అన్నమాట. ఏదైనా రకరకాల సేవలు అనేవి ఉంటాయి. ఆ సేవలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మా శక్తి మేరకు ఏదైనా ఆర్థికమైన సేవ అనుకుంటే కనుక, సందర్భం ఏదైనా వస్తే కనుక ఎంత సేవ చేసావు అంటే కనుక, ఇంత సేవ చేశాను నేను అంటే కనుక, అంతే చేసినావా, అంతకన్నా డబ్బులు చేయాలి నువ్వు అనేదన్నమాట. అంటే ఆమె సహకారం అనేది నాకు ప్రారంభం నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బిఫోర్ ఇస్కాన్ అయినా సరే, ఆఫ్టర్ ఇస్కాన్ అయినా సరే, మీ భార్య గారు ధర్మపత్ని. ఇప్పుడు మీరు మీ కట్టు బట్టు ఇద్దరిది వ్యవహారం అంతా మారిపోయింది. ఒకప్పుడు మీరు ఒక హెచ్ఎం, సమాజంలో గౌరవించబడేవారు. హెడ్ మాస్టర్ అని, ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ అంటే ఒక మంచి గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే మీ కళ్ళ ముందనే శిష్యులు రెడీ అవుతుంటారు, వాళ్ళకు పెళ్ళి అవుతుంటుంది, వాళ్ళు చూసి మా గురువు మా సారు అని చెప్పేసి చెప్పడం, ఒక గౌరవమైనటువంటి సంబంధాలు ఉండేవి సమాజంతో. అయితే ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా అప్పుడు 10 మందితో గౌరవించబడేవారు, మీ దగ్గరికే వచ్చి అడ్మిషన్ అని చెప్పేసి జాయిన్ చేయించుకునేవారు, పిల్లలు అని వాళ్ళతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునే స్థితిలో ఉండేవారు సమాజం. మీరు అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా మీ జీవితాన్ని యూటర్న్ తీసుకొని మీరు ఒక్కసారిగా అగరబత్తులు ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనుకల కారణం ఏంటి? అసలు ఇలా అయిన తర్వాత మీ జీవితం ఇప్పుడు బయటి సమాజం మీకు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, వారిని మీరు ఏ విధంగా మీ జీవితంలో రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది మాకు హరే కృష్ణ. ఒకటి ప్రభుజీ, ఎప్పుడైతే నేను అంటే స్కూల్ నుంచి డ్రాప్ అయ్యాను, ఆ విధంగా తర్వాత బత్తీల వ్యాపారం ప్రారంభించాను. డోర్ టు డోర్ తిరుగుతూ షాప్ టు షాప్ వెళ్ళడము. అప్పుడు వీళ్ళ నాన్న, మంజు వాళ్ళ నాన్న అన్నాడనమాట, ఏంది మా మీరు అంటే కడుపులో ఉన్న కూడు కదలకుండా నీడపాటున ఫ్యానుగానికి చల్లగా పాఠాలు చెప్పుకోకుండా ఏది బా ఇది ఎండరక గాలనక వాడనక ఆ బ్యాగ్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతా, ఏం మీకు ఏమన్నా పిచ్చా ఎట్టట, ఏం కర్మ మీకు, సర్వసాధారణంగా ఎవరికైనా వచ్చాయి, అందుకే నా క్వశ్చన్ ఇదే అనమాట, ఏం కర్మ మీకు అని అన్నారనమాట. అట్లయితే నిజం చెప్పాలంటే భక్తికి అనుకూలంగా మనము ఏ వృత్తి వ్యాపారమైనా చేయొచ్చు.
డబ్బు సంపాదించడం పెద్ద కథ ఏం కాదు, కానీ అందులోనే ఇరుక్కుపోకూడదు. మీకు అంటే మీ స్కూల్ లైఫ్ అనేది ఆ విధంగా వ్యక్తమైందా, అనుభవం అయిందా ఎప్పుడైనా? ఆ అనుభూతమైనటువంటి ఆ విషయం ఏంటి? ఏదైనా మీరు పంచుకోగలరు ఉంటేనా? ఇప్పుడు మీరు అన్నారు భక్తికి అనుకూలంగా, సో అంటే భక్తికి అనుకూలంగా అది లేదు కాబట్టి మీరు వచ్చారని అనుకోవాలా? అంటే అది ఎందుకు అనుకూలంగా లేదనుకున్నారు? అది ఏదైనా ఒక సంఘటన ఏమైనా ఉందా? ఓకే ప్రభుజీ, అదే ప్రభుజీ, ఒకసారి చెన్నూరు మందిరానికి శ్రీమన్ మధురేష్ ప్రభుజీ వచ్చిన్నారు. ఆ క్లాస్ చెప్తూ ఒక విషయం చెప్పారు. చదువు అంటే ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి. అప్పుడు నేను ఆలోచించాను, చదువు చెప్పే నాకు ఆనందం లేదు, సంతృప్తి లేదు, చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఆనందం లేదు, ఏం చదువులు, ఏం పరీక్షలు, ఇదేం తలనొప్పిరన్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి మధురేష్ ప్రభుజీ ఏదైతే చెప్పారో అది జరగడం లేదు ఇక్కడ. అంటే ఏదైతే ఆనందాన్ని ఇవ్వదో అది చదివే కాదు అని అర్థమైంది ఒకటి. ఇంకా ఇటువంటి అంటే ఆ విషయం నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. ఇంకా ఎందుకు ఇది ఇలా ఈ విధంగా పనిచేయడము, ఇది మంచిది కాదు ఒకటి. రెండోది, నేను భక్తి చేసుకోవాలంటే కనుక ఈ ప్రొఫెషన్ నాకు అనుకూలంగా ఉండదు. పొద్దున 7:30కు పోతే కనుక సాయంత్రము 7:30కు వస్తాం. ఇంకా అక్కడ ఎట్లుండేదంటే కనుక ఇంకా మొత్తం ఈ స్కూలు బరువు అంతా, బాధ్యతలు అంతా ఇంకా నేనే మోయాలా, నేనే చేయాలా, లేకుంటే ఎట్లా ఇల్లు స్కూల్ ఎట్లుంటుంది. ఈ నీచమైన ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా ఆలోచించేవాడిని. కాబట్టి భక్తి చేసుకోవాలంటే ఈ ప్రొఫెషన్ నాకు సెట్ కాదని చెప్పేసి, ఎవరు ఏమనుకుంటే ఏమి, నేను చూడాల్సింది గురుకృష్ణుల సంతృప్తి. ఎవరైనా ఏమైనా అనుకోని అని చెప్పేసి ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇంకా వద్దు అని చెప్పేసి స్కూల్ నుంచి డ్రాప్ అయ్యాము. ఆ విధంగా అగరబత్తీల వ్యాపారం ప్రారంభించడం జరిగింది. అట్లయితే మీరు అన్నారు అంతకుముందు గౌరవించే స్థితిలో ఉన్నారు హెచ్ఎం అంటే కనుక, ఇప్పుడు ఎలా అని చెప్పేసి. ఇప్పుడు అంటే ప్రారంభంలో వాళ్ళకు కొద్దిగా ఏంది నా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా, మంచి అంటే ఆ గ్రామంలో శాలరీ అంటే కనుక మంచి శాలరీ. రెండోది వచ్చేసి పొజిషన్. అంటే పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే కనుక, ఒక వ్యక్తి శాలరీ అయినా వదులుకుంటాడు కానీ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోలేడు, చాలా కష్టం అనిపిస్తుంది. పదవి ఏదైతే ఉందో కానీ నాకు కూడా ప్రారంభంలో అంటే నేను హెచ్ఎం నుంచి డ్రాప్ అయిపోయి అంటే మన మధురేష్ ప్రభుజీ సూచనలు ఇస్తూ వచ్చారు ప్రారంభం నుంచి. ఈ విధంగా నీకు డ్రాప్ అవ్వాలనేది కదా, నీ ప్లేస్లో ఇంకొకరిని తీసుకురా, అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే అప్పుడు నేను సెర్చ్ చేశాను ఎవరున్నారు ఇంకా తను. మంచి టీచర్ దొరికాను, నాకు బాగా పరిచయం ఉన్నాయి. ఆయన్ని తీసుకొచ్చాను, ఆయన హెచ్ఎంగా పెట్టి ఆయన దగ్గర నేను పనిచేస్తూ వచ్చాను. అంటే ఒక వారం రోజులు నాకు ఇబ్బంది అనిపించింది. తర్వాత నేను శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి వీళ్ళ గురించి చదవడము, ఎక్కువ వినడము స్టార్ట్ చేశారు. ఏంది వాళ్ళు ప్రధానమంత్రి పదవి, ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళు ముందర నీ చెత్త ప్రైవేట్ స్కూల్ హెచ్ఎం ఎంత నువ్వు, ఇది కాదు అసలు, దిస్ ఈజ్ నథింగ్ అని. తర్వాత అంటే ఆ మనసును చెప్పుతో కొట్టంటారు కదా, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజు, ఉదయం 100 సార్లు చెప్తూ కొట్టాలి, రాత్రి పడుకునే ముందు 100 సార్లు పొరకతో కొట్టాలి. ఆ విధంగా అంటే వాళ్ళ మన గురు శిష్య పరంపర ఏదైతే ఉందో వాళ్ళ గొప్పతనం గురించి వినడం, ఇవన్నీ బాగా విన్న తర్వాత అది చాలా అంటే ఈజీగా తీసుకోవడం జరిగింది. మెయిన్ భక్తే, అన్నీ పక్కన పెట్టు, నీ శాలరీ కావచ్చు, నీ పొజిషన్ కావచ్చు, నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే, నువ్వు భక్తి చేసుకోవాలంటే అవన్నీ వదిలేస్తావు అని అనిపించింది ప్రభుజీ. ఆ విధంగా
అవన్నీ చాలా ఈజీగా వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత కొత్తలో అందరూ నువ్వు సార్ మీరు ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నారేమో, ఈ వయసులోనే మీకు అంత అవసరమా, ఆ? ఇంకా 2 రోజులు వెయిట్ చేయొచ్చు కదా అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది హేళన కూడా చేశారు. అవసరమా నీకు అది, హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైతేనేమి నాకు గురుకృష్ణులు కావాలా అని ఫిక్స్ అయినప్పుడు నేను అవన్నీ పట్టించుకోలేదు. నేను కొనసాగిస్తూనే వచ్చాను భక్తిని, భక్తుల కరుణ వలన, వైష్ణవుల దయ వలన. సో అలా కొనసాగిస్తూ వచ్చినప్పుడు అంటే ఏ నోళ్ళు అయితే విమర్శించినాయో ఇప్పుడు అదే నోళ్ళు ప్రశంసిస్తున్నాయి అనమాట. నువ్వు మంచి పని చేసినావు అని చెప్పేసి. అంటే మేమే ఇంకా దీని నుంచి బయట పడలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు అలా ప్రశంసిస్తున్నప్పుడు మాదేముంది, గురుకృష్ణుల దయ, భక్తుల కరుణ అని చెప్పలేదు. హరే కృష్ణ. చాలా స్వీట్ వెరీ చాలా మధురంగా ఉన్నాయి మీ యొక్క అనుభవాలు. మీకు ఇప్పుడు ప్రజెంట్ మాతాజీ కావచ్చు, మీరు కావచ్చు, అసలు మీ ఇంట్లో కావచ్చు, ఇస్కాన్ పరంగా మీరు ఇస్కాన్లోకి ప్రవేశించాలంటున్నారు. అయితే మీరు ఇస్కాన్ పరంగా ఏం సేవలు చేస్తున్నారు, ఆ సేవలు ఏంటి, ఆ సేవలు ఇప్పుడు ఎవరి యొక్క స్ఫూర్తి వలన ఆ సేవలు ముందుకు వెళ్తున్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా చెన్నూరు మందిరంలో మేము ఉన్నప్పుడు మందిర సేవలు, రకరకాల సేవలు అనేవి ఉండేవి. ప్రతి సేవలో కూడా నేను మంజు కొద్ది గొప్ప పాలు పంచుకునే వాళ్ళము. అక్కడ భక్తుల సంఖ్య కొద్దిగా తక్కువ కాబట్టి మాకు ఎక్కువ అవకాశం అనేది లభించేది. ఇంకొకటి, ఇప్పుడు మా నాన్నగారి ఆరోగ్యరీత్యా మేము ఇక్కడ కడపకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ వచ్చే ముందు చెప్పారు, ఈ విధంగా కొన్ని సూచనలు ఇచ్చారు. ఇవి పాటిస్తే కనుక నీకు భక్తులు పడిపోకుండా ఉంటావు అని చెప్పేసి కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆ విధంగా సమయం దొరికినప్పుడల్లా ప్రొద్దుటూరు మందిరానికి రావడం, అక్కడ ఏవైనా దడప సేవలు ఉంటే కనుక సో వాటిని చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లయితే మీరు ఇస్కాన్ అన్న పదం వాడారు కాబట్టి ఇక్కడ ఏదైతే కడపకు వచ్చిన తర్వాత శ్రీమన్ మధురేష్ ప్రభుజీ ఏదైతే మన భక్తులందరికీ కూడా ఈ గోలోక గృహ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోలోక గృహ కావచ్చు, అదేవిధంగా ప్రభు ఇచ్చిన షెడ్యూల్ చెప్పారు, ఈ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి. అంటే మార్నింగ్ ఏదైతే ఉందో మంగళహారతి నుంచి తర్వాత మంగళహారతి తర్వాత జప మెడిటేషను, గురు పూజ, తర్వాత శ్రీమద్ భాగవతం క్లాసు, మళ్ళీ ఈవినింగ్ గౌరహారతి, దాని తర్వాత ఇప్పుడు ఈ కార్తీక మాసం కాబట్టి కొద్దిసేపు కీర్తన చేస్తాం గోలోక గృహ ప్రాజెక్ట్ కింద. ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ప్రభుజీ. గౌరహారతి తర్వాత సంకీర్తన గోలోక గృహ ప్రాజెక్ట్ కింద, దాని తర్వాత దామోదర భగవాన్ అనే హారతి ఇలా ఇస్తాం. చివరిలో ప్రసాద వితరణ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ గోలోక గృహ ప్రాజెక్ట్ అంటే ఏమిటి అసలు అది చెప్తారా? ఓకే. ఒకసారి శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళయిందంట జంటకి. అతను అంటే పెళ్ళైన భర్త, ఆయన మధురేష్ ప్రభుని చేసి ఈయన ఏదో నాకు చెయ్యి చూసేటట్లు ఉన్నాడని చెప్పేసి మధురేష్ ప్రభుజీ దగ్గరికి వచ్చి, నాకు చెయ్యి చూస్తారా, ఎట్లుంది నా జీవితము, రీసెంట్గా పెళ్ళి అయింది, నాకు నా భార్య మీదనే విరక్తి వస్తుంది అంటే ఎట్లుంది ఇప్పటికీ నాకు ఇట్లుంది, ఇంకా భవిష్యత్తులో ఎట్లుంటుంది అని మధురేష్ ప్రభుని అడిగినప్పుడు ప్రభు చేయి చూసి నాకు చెప్తాను నేను అది చేయి తీసుకునేసి అంటే నేను ఒకటైతే చెప్తా, అది నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నువ్వు ఆనందంగా జీవితాన్ని గడపచ్చు, జీవితాంతం కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పారంట. అంటే ఏం చేయాలో చెప్పండి అంటే
ఏం లేదు, నువ్వు మీ భార్య ఇద్దరు కలిసి, ధర్మపత్ని ఇద్దరు కలిసి ప్రతిరోజు కనీసం సాయంత్రం 10 నిమిషాలన్నా కీర్తన చేయండి, ఇంట్లో అన్నీ సర్దుకుంటాయి, సంతోషంగా ఉండొచ్చు. ఆ విధంగా వారి జాతకాన్ని ఆ విధంగా మధురేష్ ప్రభుజీ అంటే ట్రైన్లో కూడా ఒక బద్ధజీవిని ఉద్ధరించినారు. సో తర్వాత అంటే మరి ఈ గోలక గుహ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది భక్తుల ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడైతే ఇల్లు ఉంది, మిగతా ఉన్నాయి సదుపాయాలన్నీ కూడా. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ఆలోచించింది, నేను అనుకునేదంటే నేను ఇంకా ఈ ఇల్లు మిగతా బంధాలు చాలు, కానీ ఈ గృహాన్ని గోలోకంలో ఏర్పరచుకొని ఆల్రెడీ ఉంది, అది దాన్ని మర్చిపోయినారు అని చెప్పేసి ఆ విధంగా శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ గోలోక గృహ ప్రాజెక్ట్ కింద అంటే ప్రతిరోజు 22 నిమిషాలు తగ్గకుండా మన హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో దాన్ని సంకీర్తన రూపంలో, పాట రూపంలో పాడుతూ, ఆ విధంగా భజన అంటారు కదా మామూలుగా బయట వాళ్ళు భజన లాగా చేయడం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పారు. సో అది నిజంగా మా జీవితంలో చాలా చాలా హెల్ప్ అయింది ప్రభు. ఎందుకంటే చెన్నూరు నుంచి కడపకు వచ్చేటప్పుడు ఇంకా అంటే ఇది అయిపోయింది మా భక్తి జీవితము, ఏం లేదు అని అనుకున్నాం అనమాట. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, నాన్నగారికి బాగలేదు, నేనే మెడికి కంపల్సరీ రావాలి, అయిపోయింది మా భక్తి జీవితం అని. అటువంటి సందర్భంలో ఈ గోలోక గృహ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సరే శ్రీమాన్ మధురేష్ ప్రభు చెప్పారు, స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏం ఆలోచన పాల్గొలేదనమాట, ఎట్లా చేయాలో ఏంది అని చెప్పేసి. సరే ప్రభు చెప్పారు చేద్దామని చెప్పేసి ఇక్కడ కీర్తన ప్రారంభించడం జరిగింది. మేము ఆ భజన చేస్తూ ఉంటే కరతాళ్ళు, మృదంగము, హరే కృష్ణ మహామంత్రం పాడుతుంటే ఒకరొక్కరు పిల్లలు రావడం ప్రారంభించారు. ఒక అర్జునుడు, ఒక భీముడు వచ్చారన్నమాట. ఆ విధంగా అంటే ప్రభుపాద, కృష్ణును, భక్తుల, వైష్ణవుల దయ వలన వాళ్ళు రావడం వలన మేము జపం చేసుకోవడం మాకు స్ఫూర్తి, అబ్బా వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ కోసమన్నా మేము చేయాలా అని చెప్పేసి వాళ్ళ దయ వలన నిజం చెప్పాలంటే మాకు ఈ గోలోక గృహ ప్రాజెక్ట్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సాయంత్రం పూట్ల ఒక 22 నిమిషాలు కనీసం ఏదైతే ఉందో అది బాగా రుచి చూసిన తర్వాత అది 22 కాస్త మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది అనమాట. 22 నిమిషాలు, అర్ధగంట, ముక్కాల గంట, 1 గంట, ఈవెన్ 1.5 గంట సేపు కూడా చేసిన సందర్భాలు అనేవి ఉన్నాయి. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే మమ్మల్ని చాలా చాలా బయటపడేసింది రోజు చాలా సమస్యల నుంచి, భక్తుల నుంచి సడన్ గా దూరం అవుతున్నాం అన్నటువంటి ఆ బాధ నుంచి బయటపడేది. అవునవును. హరే కృష్ణ. కృష్ణ భవిష్యత్తులో మీ కార్యాచరణ అంటే ఇప్పుడు ఎలా అంటే మనం ఇప్పుడు ఒక చదువు ఉంది, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివారు, ఎంఎస్సి ఇలా చేశారు అంటే దానికి ఒక గోల్ పెట్టుకొని ఉంటారు, ఇది చదువుతున్నా అంటే నేను ఇలా కావాలి భవిష్యత్తులో అని. అలాగనే ఇప్పుడు మీరు ఇస్కాన్ అనేటువంటి ఈ యొక్క గోలోక బృందావనం అవ్వచ్చు లేదా భగవద్ధామం అవ్వచ్చు, సో ఇస్కాన్లోకి ప్రవేశించాక ఇక్కడ మీరు ఏంటి మీ భవిష్యత్తులో మీ గోల్ ఏంటి, అసలు మీ సేవల పరంగా మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అసలు మీరు దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు, మీ గురు మహారాజుని ఎవరు అనుకుంటున్నారు, ఇవన్నీ మాకు క్లియర్గా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే నా యొక్క లక్ష్యం ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రభుపాదికి ఒక మంచి వారసుడిగా తయారు కావడం, ఇదొక్కటి చాలు. ఇంకొకటి మరి ఊరికే శ్రీల ప్రభుపాదుల వారికి వారసుడిగా తయారు కావడం అంటే అది అంత ఆషామాషి విషయం అయితే కాదు. అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే కనుక ఏదైతే మన పై స్థాయి భక్తులు ఉన్నారు అంటే నేను చెప్పాను కదా కడపకు వచ్చే ముందు అయిపోయింది స్పిరిచువల్ సూసైడ్, ఇది ఏం ఆప్షన్ లేదు మనకు. ఆక్సిజన్ కూడా అందని పరిస్థితి లాగా ఫీల్ అయ్యాం, చాలా బాధపడ్డాం, చాలా ఏడ్చాం కూడా. మేమైతే ఆనందపడ్డాం.
ఇంకా కడపకు వచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఉద్ధరించబడతారు మీరు ఎలాగైనా అని. ఇక్కడ ఒక టీం తయారవుతుంది, ఇక్కడ కూడా ఒక సెంటర్ వస్తుంది బాగా. సో ఆ లెవెల్లో నిజంగా అప్పుడు ఫస్ట్ మీరు ఇప్పుడైతే మీ నాన్నగారి బాగాలేదని చెప్పేసి మీరు వెళ్ళిపోవడం జరిగిందో అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట ఇమీడియట్ గా పొద్దుట ఇస్కాన్ మందిరంలో. అప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చింది, నాకైతే ఒక పక్క క్లారిటీతో ఉంది అనమాట. సో నాలాంటి వాళ్ళే ఆడ ఈ ప్రొద్దుటూరులో ఆడ ఏదో ఏదో జరుగుతుంది, అది నా వల్ల కాదు, అది ఇస్కాన్లో మద్రేష్ ప్రభు సీనియర్స్ దయ అనమాట. అలా ఇక్కడ మీరు ఇంకా చాలా ఉన్నతంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక టీం ఫామ్ చేస్తారని ఒక నమ్మకం ఉంది అనమాట నాకు. మీకు గుర్తుందో లేదో ఒకనొక సందర్భంలో నేను కడపలో కూడా మీరు ఒక టీం ఫామ్ చేస్తారు ప్రభు అని చెప్పి కూడా అన్నా అనమాట. భక్తుల కరుణ బ్రో. సో అలా నేనైతే ఆ విధంగా భావించాను ప్రభు. అంటే ఏదైతే శ్రీల ప్రభుపాద వారికి మంచి వారసుని కావాలండి, అది మన స్వతహాగా అయితే మనం కాలేం. కాబట్టి శ్రీమన్ మధురేష్ ప్రభుజీ ఏదైతే సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే చాలు ఈ జీవితానికి. సో ఎందుకంటే కనుక మామూలుగా చెప్తారు కదా ప్రభుజీ, శాస్త్రం ప్రకారము ఎన్ని జన్మలైనా సరే నీ యొక్క చర్మం ఒలిచి గురువుకి చెప్పులు కుట్టించినా సరే ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము అని చెప్పేసి, గురువు యొక్క రుణం తీర్చుకోలేము. సో ఆ విధంగా నేను అంటే ఇక మీదట ప్రభుజీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే కనుక చాలా ఘటనలు అయితే నాకు ప్రేరణ ఇచ్చాయి. ఇంకోటి ప్రేరణ అన్నారు కాబట్టి అది చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఈ మధ్య నాకు బాగా వర్షాలు పడుతున్నాయి. అసలు నేను అంటే స్కూల్ డ్రాప్ అయిన తర్వాత అంటే డోర్ టు డోర్ వెళ్ళి అగరబత్తీల వ్యాపారం చేస్తున్నాను. స్కూల్లో అంటే కనుక ఒక సపరేట్ టేబుల్, పేరెంట్స్ వస్తా అంటారు, ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది, టీచర్లు వస్తా అంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక అంటే బద్దీలు పట్టుకొని ఇంటింటి దగ్గరికి వెళ్ళడం, షాప్ దగ్గరికి వెళ్ళడం, ఇలా చేయాల్సి వస్తుంది. అట్లేదు ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఈ వ్యాపారం కోసం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అది ఏంటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అనుకునేవాడిని. ఇద్దరము ఇంకా వర్షం కదా ఇంట్లోనే ఉంటుంది, ఆమె ఏదో ఒకటి చదువుతూ ఉంటుంది, నేను ఏదో ఒకటి కూర్చొని చదువుతూ ఉంటాను. అలా జపం చేసేటప్పుడు, ఇద్దరం బుక్ రీడింగ్ చేసేటప్పుడు, ఇలా కీర్తనకు మన ఇంటికి రావడం మెల్లమెల్లగా భక్తుల సంఖ్య పెరిగిందనమాట ఈ మధ్యలో. వాళ్ళు అంటే ఈ మధ్యన ఒకరొకరు ఈరోజు మేము ప్రసాదానికి సేవ చేస్తాము అని చెప్పేసి ఎవరైతే అలా ఒకరొకరు అంటే ఆ వర్షం పడ్డ ప్రతిరోజు కూడా ప్రభుజీ నేను ఇప్పుడైతే బయటికి వెళ్ళలేను వ్యాపారానికి, ప్రతిరోజు కూడా కృష్ణుడు ఎవరో ఒకరి ద్వారా మన ఇంటికే పంపిస్తూ వస్తున్నారు అన్నమాట. ప్రసాదం స్పాన్సర్ ఏం చేస్తామని చెప్పేసి. అదే ఇది శ్లోకం ఉంది కదా ప్రభుజీ, యోగక్షేమం వహామ్యం అని చెప్పేసి మేమిద్దరం చదువుకుంటున్నాం. ఆ రోజు కొద్దిగా ఆలోచన ఉంది నాకు, ఎట్లా బయటికి వెళ్ళలేకపోతున్నాను, వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి ఎట్లా. ఆమె వచ్చింది, ఒక ఆమె వచ్చి ఈరోజు ప్రసాదానికి మేము స్పాన్సర్ చేస్తాము అని చెప్పింది అనమాట. చెప్తూనే మంజుతో నేను అన్నాను, మంజు యోగక్షేమం వహామ్యం అంటే ఇదేనేమో మంజు, చెప్తాడు అని నేను మంజుతో అంటాను. ఇద్దరి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అనమాట. చూడు కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో దాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఆయన ఇచ్చిన మాటని అని చెప్పేసి. ఆ విధంగా ఆ విధంగా మేము చేసే కొద్ది గొప్ప సేవ ఏదైతే ఉందో దానికే కృష్ణుడు సప్లై చేస్తున్నాడు, కృష్ణుడికి ఎంత రుణపడి ఉండాలి అని ఆ సంఘటన కూడా చాలా స్ఫూర్తినిచ్చింది ప్రభు. హరే కృష్ణ. ప్రజెంట్ మీరు దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇస్కాన్లోకి ఎంటర్ అయితేనే మనం ఏదో నామం పెట్టుకున్నాము, లేదంటే కంఠమాల వేసుకున్నాము, ఇవన్నీ కాదు.
అసలు భక్తి మొదలయ్యేది దీక్షతో అంటారు. అయితే ఆ దీక్ష మీరు ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఆయన దగ్గరే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఏంటి ప్రేరణ? హరే కృష్ణ బాబాజీ. బేసిక్గా మేము ఇస్కాన్లోకి వచ్చింది అదే గురుకృష్ణులకు సేవ చేద్దామని ప్రభుజీ. దీక్ష కోసం అని అయితే రాలేదు. దీక్ష అన్న పదం మైండ్లోనే లేదు. అది కృష్ణుడికి మన గురు శిష్య పరంపరకి వాళ్ళకి సమ్మతం అయితే అది వస్తుంది, లేదంటే లేని. జీవితాంతం అయితే ఈ విధంగా వైష్ణవులకి కృష్ణునికి సేవ చేసుకుంటూ ఉండాలన్నదే మా లక్ష్యము. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఎవరి దగ్గర తీసుకోవాలని మీకు ఉంది అంటే కనుక హృదయంలో ఒకరు కనెక్ట్ అయి ఉంటారు. అవును ప్రభుజీ. ఇంత సేవలు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ హృదయంలో ఒకరు ఖచ్చితంగా ఒక గురువుని అయితే కృష్ణుడు మన కోసం ఏర్పరిచి ఉంటారు. అవును శిక్షా గురువు అయితే శ్రీమన్ మాధురేశ్వరుడు గారు. అవును. శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దీక్ష గురువు అయితే ఒక్కరే ఉండాలి. ఆ ఒక్కరు ఎవరు? అదే ప్రభుజీ, మన హిజ్ హోలీనెస్ రాధనా స్వామి మహారాజ్ నుంచి దీక్ష స్వీకరించాలని ఉంది. ఎందుకు ఆయన నుంచి దీక్షను స్వీకరించాలి అనిపించిందంటే కనుక అమ్మ ఒడిలేకి పయనం అనే పుస్తకం ఉంది ప్రభుజీ. ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. అది చదువుతూ ఉంటే చాలా చాలా ప్రేరణ ఇచ్చింది ప్రభుజీ. ఆ పుస్తకం చదవడము, నాకు చాలా బాగా నచ్చిన పాయింట్స్ అన్నిటినీ నోట్బుక్లో రాసుకోవడము, ఇవన్నీ బాగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అంటారు కదా, సో ఆ విధంగా నేను చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది ప్రభుజీ. ఒకనొక రోజు నేను చదువుతూ ఉన్నాను, మంజు చెన్నూరు మందిరంలో వంట సేవ చేస్తూ ఉంది. నేను ఆ బుక్ చదువుతూ ఉంటే మహారాజు ఏ విధంగా మన ఇండియాలోకి ప్రవేశించారు అన్న సంఘటన అనేది ఉంది ప్రభుజీ. అక్కడ కస్టమ్స్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆమె ఒక మాతాజీ ఆఫీసర్, ఆమె నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా అంటే కనుక నా దగ్గర ఏం లేదంటే కనుక అట్లయితే నేను స్టాంప్ వేయను, నీకు ఎంట్రన్స్ లేదు, ఆల్రెడీ ఇండియాలో చాలామంది బెగ్గర్స్ ఉన్నారు, మరో కొత్త బెగ్గర్ ఇండియాకు అవసరం లేదు అని అంటే కనుక మహారాజు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, అట్ ఫైనల్ డే ఐ విల్ డూ సంథింగ్ టు యువర్ పీపుల్ అని అంటారు. కానీ ఆమె మనసు ఏమి బండరాయి లాంటిది కాబట్టి ఏం కరగదు, ఆమె ఒప్పుకోదన్నమాట, పర్మిషన్ ఇవ్వదు. ఇంకా డ్యూటీ అంటే ఇంకా మహారాజా ఆ విధంగా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఆఫీస్కి ఎదురుగా ఏదో పెద్ద చెట్టు ఉంటే రోడ్డు కావతల ఆ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఆయన దగ్గర ఏం ఉండదు. 6 నెలలు పాదయాత్ర నడుచుకుంటూ వస్తారు అమెరికా నుంచి, హిచ్ హైకింగ్ చేసుకుంటూ. ఆ విధంగా ఆమె డ్యూటీ మారిన తర్వాత ఇంకొక ఆఫీసర్ వస్తారు. ఆయన మహారాజు మళ్ళీ ఉత్సాహం తెచ్చుకునేసి ఆశతో, ఎంతో ఆశతో ఆయన దగ్గరకు వచ్చి, సార్ ఇలా నాకు మీ దేశానికి వచ్చేదానికి పర్మిషన్ ఇవ్వండి అని అంటే కనుక, ఫోన్ అయినా చాలామంది ఉన్నారు ఎందుకు ఊరికే, ఆయన కూడా అట్లే అంటారు. కానీ మహారాజ్ సిన్సియర్గా ఆయనను చూస్తూ కళ్ళల్లో నీళ్ళు కార్చుకుంటూ, సార్ దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను మళ్ళీ అమెరికాకు వెళ్ళలేను, అక్కడ రాముడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ఈ దేశానికి మంచి చేస్తాను అని అన్నప్పుడు ఆయన రామభక్తుడు, ఆయన ఉండి నాకెందుకో నిన్ను చూస్తూ ఉంటే అంటే అన్నిసార్లు మైండ్నే కాకుండా అప్పుడప్పుడు హృదయాన్ని వాడాలనిపిస్తుంది అని చెప్పేసి ఆయన సరే అని ఫామ్ తీసుకొని దాన్ని గ్రాండ్ చేస్తారనమాట. అప్పుడు మహారాజ్ చాలా సంతోషిస్తారు. ఆ ఇన్సిడెంట్ చదువుతున్నాను. ఎప్పుడైతే అక్కడ ఆయన పర్మిషన్ ఇచ్చారో, స్టాంప్ వేశారో టపా అని,
అప్పుడు నా కళ్ళలో నీళ్ళు కారిపోయాయి అనమాట. ఇది చదువుతుంటే కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. ఇదే ఇట్లనే డోర్ ఉంది, ఆ డోర్ మెల్లగా అట్లా దుబ్బేసి ఇక గట్టిగా ఏడుస్తున్నాను అనమాట. వెక్కిలి బట్టి గట్టిగా ఏడ్చాను. నేను మహారాజ్ చూడు, నా లాంటి వాళ్ళని ఉద్ధరించే దానికోసం ఎన్ని కష్టాలు పడ్డాడు 6 నెలలు. అవన్నీ చదువుతూ వచ్చాను కదా. అంటే రోజుకు ఇంత సమయం అని కేటాయించుకునేవాడిని. 15 మినిట్స్, 15 నిమిషాలు ఖచ్చితంగా చదవాలి. ఆ విధంగా నిదానంగా చదివేవాడిని. 15 మినిట్స్ అంతా చదివిన తర్వాత చివరిలో మహారాజు ఎంటర్ అయ్యేసరికి, అబ్బా మహారాజు ఎన్ని కష్టాలు పడ్డారు, నా కోసము అమెరికా నుంచి వచ్చారా అని నాకు తెలియకుండానే ఎక్కువగా ఎక్కిలు బట్టి బిగ్గరగా ఎత్తడం జరిగింది సార్. అప్పుడు అనుకున్నాను మహారాజ్ దగ్గర తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి. కృష్ణుడి దయ, వైష్ణవుల కరుణ. హరే కృష్ణ. ఇంకా చిన్న ప్రశ్న ప్రభు. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఇస్కాన్ గురించి ఏం నడుస్తుందంటే బయట టాక్, పబ్లిక్ టాక్ బ్రహ్మచారులను తయారు చేస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే, అక్కడ డిఫరెంట్ టాకింగ్స్ వెళ్తున్నాయి అన్నమాట పబ్లిక్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు ఇంతగా భక్తిలో ఉన్నారు, ఇస్కాన్ అంటే ఇప్పుడు నేను ఒక ఇస్కాన్ వాడిని అనేంత స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? హరే కృష్ణ గురూజీ. అంటే ఇస్కాన్ ఏదైతే ఉందో కేవలం బ్రహ్మచారులనే ప్రోత్సహిస్తుంది, గృహస్థులు మిగతా వాళ్ళని కాదు అని ఏదైతే ఉందో అది కేవలం అపోహ మాత్రమే. మీరు ఒకసారి గమనించండి, టోటల్ మన వరల్డ్ వైడ్ ఏవైతే ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయో ఎక్కువ భాగము అక్కడ మందిరాలను నిర్వహించేది గృహస్థులే, స్థిరంగా ఉండేది. ఇస్కాన్ అంటే మొత్తం అంతా ఒక టీంలో ఏ విధంగా అయితే అందరూ ఉంటారో ఆ విధంగా ఇస్కాన్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థ, సన్యాసి 4 ఆశ్రమాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీకు ఇంద్రియ నిగ్రహమే ఉంది, అప్పుడు నువ్వు బ్రహ్మచారిగానే కంటిన్యూగా. ఒకటి. రెండవది, లేదు వివాహం చేసుకోవాలనిపించింది, చేసుకోవచ్చు. వివాహం చేసుకొని లక్షణంగా బిడ్డల్ని కనొచ్చు. బిడ్డల్ని కని అంటే పుట్టినటువంటి బిడ్డల్ని ఏ విధంగా అయితే ఒక ఆర్మీ దేశ రక్షణ కోసము సోల్జర్స్ ఉంటారో ఆ విధంగా మనకు పుట్టినటువంటి బిడ్డల్ని మన సనాతన ధర్మాన్ని రక్షించేందుకు వాళ్ళను కూడా ఒక బ్రహ్మచారిలాగా తయారు చేసి ఒక సోల్జర్ లాగా మన ధర్మాన్ని కాపాడేదానికి వాళ్ళను ఇస్కాన్ మందిరానికి ఇవ్వచ్చు. అదేవిధంగా వానప్రస్థ, సో వాళ్ళ ధర్మం ఏదైతే ఉందో ఈ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సాధువుల దగ్గర నుంచి శ్రవణం చేస్తూ ఆ విధంగా భక్తి సాధన వాళ్ళు చేయొచ్చు. అట్లయితే కనుక ఇప్పుడున్న సమాజం ఎట్లుందంటే కనుక, అంటే సోల్జర్ రావడం మాకు అవసరమే కానీ మా ఇంటి నుంచి అయితే వద్దు అనేలాగా ఉన్నారు. ఇది పిసినారితనం, స్వార్థం కాదు. ఏదైతే త్యాగం అనేది ఉందో అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి అనేది ప్రతి ఒక్క గృహస్థుడు కూడా ఆలోచించాలి. ఉదాహరణకు ఎక్కడో లేరు, మన కళ్ళ ముందరనే మన శ్రీ బాలాజీ ప్రభు ఉన్నారు, లీలా మహిమ మాతాజీ ఉన్నారు. వీళ్ళిద్దరూ గృహస్థులే, వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరికి సుజిత్ ప్రభు ఉన్నారు. వాళ్ళేదో ఇతన్ని మేము బాగా పెంచుకోవాలి, మాకు బాగా సంపాదించి పెట్టాలి అని చెప్పేసి ఒక డబ్బిచ్చే ఏటీఎం మిషన్ లాగా చూడలేవాళ్ళం సుజిత్ ప్రభు. ఎస్, ఏదైతే శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ నుంచి విన్నారో, అవును మా అబ్బాయిని కూడా మన ధర్మ పరిరక్షణ కోసము ఒక సోల్జర్ లాగా మనము ఇస్కాన్కి ఇవ్వాలి అని ఇచ్చి ఇప్పుడున్నటువంటి గృహస్థులందరిలో కూడా
ఒకానొక ఆదర్శప్రాయవంతమైనటువంటి గృహస్థులుగా వాళ్ళు నిలిచారనమాట. అలా ఒక్కరే ఇద్దరేనా, ఇంకా ఏమైనా ఉన్నారా? ఎవరు ఒక్కరు ఉంటారు అలాగా, సో మేమేం కాదులే అనుకుంటారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కేవలం ఎగ్జాంపుల్ ఉదాహరణగా ప్రభు చెప్పాను. ఇప్పుడు కొండారెడ్డి ప్రభు కావచ్చు, భవానీ మాత వాళ్ళు కూడా దంపతులు చక్కగా మన యశ్వంత్ ప్రభును, అశోక్ ప్రభుని ఇచ్చారు, ఇద్దరిని ఇచ్చారు వాళ్ళు. అది ఇంకా ఉన్నతమైన సంపద. ఇద్దరు పుత్రులు ఉంటే ఇద్దరు పుత్రుల్ని ఇచ్చేయడం చాలా అద్భుతంగా. అంటే ఇంకా మన మనోహర్ ప్రభు కావచ్చు, ఈ మధ్యన బాగా ప్రభు పేరు ఏం పేరు ప్రభు, బ్రహ్మచారి ప్రభు, గౌరచరణ్ ప్రభు. సో వైష్ణవ్ ప్రభు కావచ్చు, బ్రహ్మచారులు మన గోపా ఈ స్కూల్ నుంచి చాలా చక్కగా వాళ్ళు తయారవుతున్నారు. కనిష్క్ ప్రభు కదా ఆ ప్రభు పేరు. చూడండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అంటే ఈ మధ్యనే వాళ్ళు ఇస్కాన్ పరిచయం అయినా వాళ్ళు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మేమే ఉన్నాము. మంజు అంటే ప్రారంభం నుంచి చాలా చక్కగా నాకైతే ఈమె సహకరిస్తుంది భక్తులు. ఈమె ఇప్పుడు కూడా అనేది ఒకటే, ఏంటంటే కనుక నువ్వు భక్తి బాగా చేసుకో. నువ్వు అంటే ఒకటి ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే, ఉన్న విషయము వాస్తవంగా చెప్పాలంటే, నీకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ యొక్క లక్షణాలు వచ్చేంతగా నువ్వు భక్తి చేసుకో, ఆయన అనుసరించు, నువ్వు బాగా భక్తి చేసుకో, అంతకు మించి నాకు సంతోషం ఏం లేదు అని చెప్పింది. అంత చక్కగా సహకరిస్తుంది. ఇంకోటి, ఆమె ఇంటి వైపు నుంచి కానీ మా ఇంటి వైపు నుంచి కానీ ఎటువంటి ఆటంకాలు అయితే లేవు. అబ్జెక్షన్స్ అంటారు కదా, అలాంటివి ఏం లేవు. ఎందుకంటే కనుక మేము ఏదో మందో మాంసమో జూదమో వ్యభిచారం చేయడం లేదు కదా. మావాడు భక్తి చేసుకుంటున్నాడు, వీడు చేసేది కరెక్టే. ఎందుకంటే ఆనందాన్ని కేవలము ఇప్పుడు మేము మాత్రమే కాదు పొందేది, మా ద్వారా వాళ్ళు కూడా, మా పేరెంట్స్ కావచ్చు, వీళ్ళ పేరెంట్స్ కూడా అదే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు అన్నమాట. ఆ రుచి అనేది వాళ్ళకు కూడా కనబడుతుంది. అప్పుడు అంటే ఇదంతా గమనించారు కాబట్టి వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ అయితే చెప్పడం లేదు, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ప్రారంభం నుంచి మన గుడికి వచ్చేవాళ్ళు, చెన్నూరు కానీ ఇట్లా కొండపేట కానీ, అప్పుడప్పుడు మన మధురేశ్వర రోజు మాట్లాడేవాళ్ళు. ఇక్కడ కడపకు వచ్చిన తర్వాత కూడా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళున్నప్పుడు అటెండ్ అవుతూ ఉంటారు. దీన్ని చూసి వాళ్ళు చాలా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనమాట. నువ్వు ఇట్లనే కంటిన్యూగా బాగుంది అని చెప్పేసి. సో ఆ విధంగా మన ధర్మం కోసము మనము అందరం కూడా సహకరించుకుంటూ ఉంటే కనుక అది సాధ్యమవుతుంది. ప్రచారం అనేది చాలా సులువు అవుతుంది, ధర్మ పరిరక్షణ అనేది చాలా సులభం అవుతుంది. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు, చాలా ధన్యవాదాలు. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఈ భక్తులు వారి యొక్క దివ్యమైన అనుభవాలు అన్నటువంటి కార్యక్రమానికి సహకరించేందుకు మాకు హృదయపూర్వకంగా ఒకసారి హరే హరే కృష్ణ మంత్రం చెప్దాం మనం అందరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మన శ్రీమాన్ నారాయణ ప్రభు గారు వారి యొక్క వైకుంఠం అనేటువంటి దివ్యధామంలోకి మనం వచ్చాం కదా. ఇప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా, అంటే వారి యొక్క వైకుంఠం అనే కుటుంబ సభ్యుల్ని మనకు చూపించబోతున్నారు. పదండి వెళ్దాం. ప్రభుజీ దండోత్సవం. వీళ్ళు మా తల్లిదండ్రులు. సో ఈయన మా నాన్నగారు పేరు వీరరాజా. సో ఈయనకే పెరాలసిస్ అనేది రీసెంట్గా అటాక్ అయ్యింది. ఈయన ఆరోగ్యరీత్యానే మేము చెన్నూరు నుంచి ఈయన చూసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి మార్చేశారు. ఆమె మా తల్లి గారు రామలక్ష్మ. మా నాన్నగారిని చూసుకుంటూ ఉంటుంది. మాకు కూడా చేదోడు వాదోడుగా చాలా సహాయపడుతూ ఉంటుంది. కింద పట్టాలు చూసారు కదా ఆల్టర్లో, వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు పూలు అల్లుతూ ఉంటుంది. పూల సేవ చేస్తూ ఉంటుంది. హరే కృష్ణ. సో రామలక్ష్మణ గారు అలాగే వారి భర్త గారు అయినటువంటి
వీరరాజ గారు ఇద్దరు ఒక సింహాన్ని కన్నారు. ఎలక ఏ విధంగా మీ పుత్రుడు ఈ విధంగా మంచిగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఇంతమంది పిల్లల్ని రోజు సంకీర్తన చేపిస్తున్నారు, మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు అలా చేపించడం వల్ల? కృష్ణ అంతా కృష్ణ దయ, ఆయన ఆశీర్వాదాలు, మీ ఆశీర్వాదాలు, అది ప్రభు, అది మాకు చాలా ఆనందంగా ఉంది. భక్తులంతా వచ్చారు రోజు కీర్తన జరుగుతుంటే. మళ్ళీ మాకు క్లాస్ పెట్టించాడు మా కొడుకు. మాకు చాలా ధన్యవాదాలు ప్రభు, చాలా సంతోషం. ఇప్పుడు మీరే మిమ్మల్ని ఆయన పిల్లలుగా చూసుకుంటున్నారు అయితే. అవును ప్రభు, అది ఒక మాకు సంతోషం, చాలా ఆనందం ప్రభు మాకైతే. కానీ ధన్యవాదాలు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మేము వైకుంఠంలోకి ప్రవేశించామనే ఫీలింగ్ కలుగుతుంది మాకు. చాలా అద్భుతంగా ఉంది. అరే కృష్ణ, ఇలా పిల్లలతో కూడా సంకీర్తన చేపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఒక పెద్ద టీంనే తయారు చేస్తున్నారు మన సనాతన ధర్మం కోసం. శ్రీమాన్ నారాయణరావు గారు, వారి యొక్క ధర్మపత్ని, వీరి యొక్క వైకుంఠం బ్రాంచ్ని వీళ్ళతో ఆపట్లేదు అనమాట. పెద్ద టీంని ఫామ్ చేస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే